వార్ ఫిబ్రవరి 28 రోజు ఇరాన్, ఇజ్రాయెల్, యూఎస్ మధ్యలో వార్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా మెయిన్ వార్ యొక్క ఉద్దేశ్యం ఏందంటే, ఇరాన్ అణ్వాయుధాలకు సంబంధించి అంటే అణ్వాయుధాలు ఎక్కువగా చేస్తుంది. అది ఎప్పటికైనా డేంజర్ అని చెప్పేసి అంటే ఇజ్రాయెల్ గానీ, యూఎస్ కానీ బాగా ఆలోచించి అటాక్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. యుద్ధం ప్రకటించడం జరిగింది. ఆ యుద్ధం మెల్లగా పెరిగి ఇంచుమించు ఇంకొక మార్చ్ అంటే ఏప్రిల్ 28 వస్తే మాత్రం ఇంచుమించు 2 మంత్స్ దాటిపోతుంది. సో, ఓవరాల్‌గా ఈ యుద్ధం పెరిగి సెంటర్ ఆఫ్ పాయింట్ హార్మోజ్ జలసంధిగా మారింది. వార్ బిట్వీన్ హార్మోజ్ జలసంధి అనేది ప్రెజెంట్ అయితే నడుస్తుంది. హార్మోజ్ జలసంధి ఎందుకంత ఇంపార్టెంట్ అంటే, ముఖ్యంగా ప్రపంచ ముడి చమురు మొత్తం 20% ప్రపంచానికి సంబంధించి మొత్తం ముడి చమురు అంటే హార్మోజ్ జలసంధి నుంచే రవాణా అవుతుంది. అంటే ఈ రవాణా 20% అంటే ప్రపంచ దేశాలకు సంబంధించి చాలా పెద్ద పర్సెంటేజ్ అన్నట్టు. సో, ఈ విధంగా అయితే అక్కడ నౌకలన్నీ ఆగిపోవడం వల్ల అయితే ప్రపంచం మొత్తానికి ముడి చమురు సరఫరా అనేది ఆగిపోయింది. సో, ఆ విధంగా అయితే ప్రపంచ దేశాలన్నిటి మీద కూడా ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా పడింది. దాని ద్వారా ముడి చమురు ధర పెరగడం బ్యారెల్ వచ్చేసి 110, 120 దాకా అయితే రావడం జరిగింది. ఒకవేళ ఇదే కంటిన్యూ అయితే 140-150 వరకు కూడా వచ్చే అవకాశం ఉందని అంటే ఎక్స్‌పర్ట్‌లు చెప్పడం జరుగుతుంది. సో, ఓవరాల్‌గా సెంటర్ ఆఫ్ పాయింట్ ఏందంటే హార్మోజ్ జలసంధి. ప్రెజెంట్ సిట్యుయేషన్ ఏందంటే హార్మోజ్ జలసంధి వద్ద అంటే మేము టేక్ ఓవర్ చేస్తామని ఇరాన్, మేమే టేక్ ఓవర్ చేస్తామని అంటే ట్రంప్, యూఎస్ ప్రకటించడం అయితే చూసినాం. మొన్న వచ్చేసి అంటే నావల్ బ్లాక్ డే అనేది చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ప్రెజెంట్ అయితే యుద్ధ విమానాలు పంపించడం జరిగింది. సగం వరకైతే ట్రంప్ కంట్రోల్ తీసుకున్నారని అయితే ఇన్ఫర్మేషన్ వస్తుంది. మిగతా సగం అయితే ఇరాన్ యొక్క కంట్రోల్‌లో ఉంది ప్రెజెంట్ అనైతే చెప్పడం జరుగుతుంది. ఓవరాల్‌గా ప్రెజెంట్ అయితే ప్రపంచ దేశాలన్నిటి మీద గూడా ఈ వార్ ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంది. ముఖ్యంగా కొన్ని రోజులు ఇలాగే దాటితే మాత్రం ఒక సామాన్యుడు మానవుడి మీద కూడా యుద్ధం ఒక ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుందనైతే ఎక్స్‌పర్ట్స్ చెప్పడం జరిగింది. దాని తర్వాత ప్రెజెంట్ వార్ అలాగే కంటిన్యూ అవుతుంది. ప్రెజెంట్ అయితే బ్లాక్ నావల్ డే అనేది ప్రకటిస్తున్నామని చెప్పేసిండ్రు. ట్రంప్ అయితే కంటిన్యూగా అటాక్స్ అయితే చేయడం అయితే మనం అబ్జర్వ్ చేసినాం. అయితే వాట్ నెక్స్ట్ ఒకవేళ చర్చలు కూడా ఆల్రెడీ పాకిస్తాన్‌లో చర్చలు జరగడం జరిగింది. ఓకే. ఆ చర్చలు విఫలమైనాయి. 21 అవర్స్ 21 గంటలు సుదీర్ఘ చర్చల తర్వాత కూడా అంటే దానికి సంబంధించి చర్చలు విఫలమైనాయని చెప్పాలి. మళ్ళీ ఇప్పుడు చర్చలకు రావచ్చనే అంశం అయితే ఒకటి కూడా వస్తుంది. ఒకవేళ చర్చలు మళ్ళీ ఒకవేళ విఫలం విఫలమైతే ఇంకా డేంజర్. ఒకవేళ సఫలమైతే కూడా ప్రెజెంట్ వార్ నుంచి బయటపడతాము. కాకపోతే వరల్డ్ బ్యాంక్స్ చెప్పేదేంటంటే ప్రెజెంట్ మీరు అంటే యుద్ధం నుంచి బయటికొచ్చినా సరే ఒక దశాబ్దం పాటు డెవలప్‌మెంట్ అయితే బ్యాక్ వచ్చారని అయితే వరల్డ్ బ్యాంక్ ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఈ యుద్ధం వల్ల మెయిన్ చూసుకుంటే ముడి చమురు ఒకటి ఎఫెక్ట్. తర్వాత అంటే యూరియాకి సంబంధించిన ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ముడి చమురు వల్ల ముఖ్యంగా ముడి చమురు ఎక్కువైపోతే 150-180 అయితే మాత్రం అంటే ట్రాన్స్‌పోర్ట్‌లో ఎక్కువగా పెరగడం, పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, ట్రాన్స్‌పోర్ట్ పెరగడం. తద్వారా అంటే ఒక కామన్ మ్యాన్‌కి అంటే నిత్యావసర వస్తువులపైన అయితే ఎఫెక్ట్ ఉంటుంది. సో, నిత్యావసర వస్తువులపైన ఎఫెక్ట్ ఉంటే కొనుగోలు శక్తి అనేది కూడా తగ్గిపోతుంది. జీడీపీలో కూడా వృద్ధి రేట్ అనేది ఉండదు. సో, ఓవరాల్‌గా ఇది ముడి చమురుకు సంబంధించి. తర్వాత అది కాకుండా మెయిన్ ఎఫెక్ట్ ఇంకోటి చూస్తే యూరియాకి సంబంధించిన ఎఫెక్ట్. అంటే అమ్మోనియం గానీ, యూరియా గానీ ఇవన్నీ గూడా అంటే గల్ఫ్ దేశాల నుంచే ఎక్కువగా మన ఇండియాకి సరఫరా అవుతుంటాయి. వివిధ దేశాలకు గూడా సరఫరా అవుతుంటాయి. ఆ విధంగా సరఫరా గూడా బాగా అంతరాయం అవుతుంది. ముఖ్యంగా ప్రెజెంట్ అయితే పండించడం అంటే ఎరువుల రేట్లు పెరిగితే ఖచ్చితంగా అంటే రైతులు పండించే పంటనైతే తగ్గించడం జరుగుతుంది. ఎప్పుడైతే దిగుబడి తగ్గిందో ఖచ్చితంగా నిత్యావసర అంటే సప్లై చైన్ అనేది ఖచ్చితంగా దెబ్బతింటుంది. సప్లై చైన్ దెబ్బతింటే మాత్రం వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే కొరత ఖచ్చితంగా ఏర్పడుతుంది. సో, ఆ విధంగా అయితే ఈ మెయిన్ అంటే దీనివల్ల ఏమైతదంటే కంపెనీలలో లాస్ ఉంటది. కంపెనీలు లాస్ ఉంటే గూడా ఫ్యాక్టరీలు చాలా మటుకు మూసేయడం జరుగుతుంది. అంటే ఉద్యోగులకు గూడా కొన్ని ఉద్యోగాలు పోయే అవకాశం ఉన్నాయి. మన ఇండియా లాంటి దేశాల్లో అయితే చాలామంది నిరుద్యోగులు ఎవ్రీ ఇయర్ గ్రాడ్యుయేట్స్ వస్తుంటారు. అలాంటి వాళ్ళకు గూడా మనము అంటే ఇవన్నీ సప్లై చైన్ గానీ, ఇవన్నీ గ్లోబల్ అంటే ఒక ఎకనామికల్ సైకిల్ కరెక్ట్ ఉంటేనే అందరికీ జాబులొచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి ఎకనామిక్ సైకిల్ దెబ్బతింటే ఖచ్చితంగా ఉద్యోగాలపై అయితే ఎఫెక్ట్ ఉంటుంది. వన్స్ ఉద్యోగాలపై ఎఫెక్ట్ ఉంటే ఆటోమేటిక్‌గా అంటే వృద్ధి రేట్ అనేది ఖచ్చితంగా తగ్గిపోతుంది. ఓవరాల్‌గా
ఒక పెద్ద క్రైసిస్ అయితే వచ్చే అవకాశం ఉందని అయితే వరల్డ్ బ్యాంకులు చెప్పడం జరిగింది. సో ఇదన్నీ ఎకనామిక్ సైకిల్‌లో భాగంగా బ్యాంక్స్ ఏం చేస్తాయంటే ఖచ్చితంగా ఇంట్రెస్ట్ రేట్లు పెంచుతాయి. ఇంట్రెస్ట్ రేట్లు పెంచితే హోమ్ లోన్ పైన గానీ, అండ్ పర్సనల్ లోన్స్ పైన గానీ ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా పెరుగుతది. అంటే సామాన్య మానవుని మీద గూడా బాగా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇవన్నా అంటే ఒకవేళ మీరు యుద్ధం ప్రెజెంట్ ఆగిపోయినా సరే, ఇప్పుడు ఆగే ప్రసక్తిలో లేదనైతే చాలామంది చెప్పడం జరుగుతుంది. ఒకవేళ అంటే యుద్ధం సడెన్‌గా ఆగిపోయినా సరే, ఒక 10 ఏళ్ళు మనము బ్యాక్ సైడ్ ఎళ్ళిపోయినామనైతే వరల్డ్ బ్యాంక్స్ అయితే చెప్పడం జరుగుతుంది. సో, అంటే అంటే ఎనర్జీ ఏజెన్సీస్ కూడా ప్రెజెంట్ అయితే ముడి చమురు కొరత కూడా బాగా ఏర్పడుతుంది. అంటే చాలా అంటే జీడీపీ గ్రోత్ రేట్‌లో అయితే చాలా దెబ్బతినే అవకాశం ఉందనైతే వాళ్ళు గూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఓవరాల్‌గా ఇదన్నీ పరిణామాలు యుద్ధం యొక్క ఎఫెక్ట్ అయితే ఒక సామాన్య మానవుడిపై కూడా వచ్చే అవకాశం ఉంది. సో, జాగ్రత్తగా ఉండాలి. పెద్ద క్రైసిస్, పెద్ద ఛాలెంజ్ అయితే ముందు మనం ఎదుర్కోవాలనైతే ప్రెజెంట్ నిపుణులు చెప్పడం జరుగుతుంది. ఓవరాల్‌గా ప్రెజెంట్ ఇప్పుడు సిట్యుయేషన్ చూస్తే హార్మోజ్ జలసంధి కోసం అయితే ట్రంప్ ఆల్రెడీ తన ప్రయత్నాలు తను చేయడం జరుగుతుంది. ట్రంప్‌కున్న పెద్ద సవాల్ ప్రెజెంట్ ఏందంటే శత్రువుల నుంచి కాదు, వాళ్ళ దేశం నుంచే. ప్రెజెంట్ అక్కడ ఉన్న పబ్లిక్ గూడా యుద్ధానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఈవెన్ మిలిటరీ అఫీషియల్స్ కూడా యుద్ధానికి వ్యతిరేకంగా ఉండడం మనం చాలా పోస్టులు గానీ, చాలా న్యూస్ గానీ రావడం జరుగుతుంది. అయితే ట్రంప్ గూడా యాక్చువల్‌గా అంటే టెక్నికల్‌గా గూడా ట్రంప్ ఓడిపోయారని చాలామంది చెప్పడం జరుగుతుంది. అంటే యుద్ధం వల్ల ఆయనకు జరిగిన నష్టాన్ని గానీ, యుద్ధం వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, యుద్ధం వల్ల ఎన్ని ఫ్లైట్లు ధ్వంసమైనాయి, ఇవన్నీ ఎటువంటి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ట్రంప్ గానీ, ట్రంప్‌కి సంబంధించిన అధికారులైతే ఎలాంటి అనౌన్స్‌మెంట్ అయితే చేయలేదు. సో, ఓవరాల్‌గా ప్రెజెంట్ ట్రంప్‌కు ఉన్న మెయిన్ ఆయుధం ఏందంటే హార్మోజ్ జలసంధి. హార్మోజ్ జలసంధిని తన అండర్‌లోకి తీసుకొని అంటే నౌకలను కట్టడి చేస్తే అంటే మిగతా ప్రపంచ దేశాలు గూడా ట్రంప్ చెప్పినట్టు వింటాయనేసి ఆయన పెద్ద మాస్టర్ ప్లాన్. సో, హార్మోజ్ జలసంధిని టేక్ ఓవర్ చేయాలనైతే చూస్తున్నారు. చూడాలి ఇప్పుడు ప్రపంచ దేశాలు ఏ విధంగా రియాక్ట్ అయితాయి, తర్వాత ఇరాన్ ఏ విధంగా ప్రతిస్పందిస్తుందనేది ఇంపార్టెంట్. మేము ఆల్రెడీ హార్మోజ్ జలసంధి దగ్గర మైన్స్ పెట్టాం. అంటే మాకు వ్యతిరేకంగా ఏవైనా కార్యకలాపాలు జరిగితే మాత్రం అవన్నిటిని పేల్చేస్తాం. దానికి మాకు సంబంధం లేదనైతే ముందే హెచ్చరించడం జరిగింది. సో, ట్రంప్ అనుకున్న విధంగా చాలా వీక్‌గా ఉంటుంది, ఇరాన్ దగ్గర ఏం లేదనైతే ట్రంప్ అనౌన్స్ చేశారు. కాకపోతే ఇరాన్ ఎప్పటికప్పుడు ధీటుగా సమాధానం చెప్తుంది ఫిబ్రవరి 28 నుంచి ఈ రోజు వరకు. సో, ఓవరాల్‌గా ఈ యుద్ధం ఏ విధంగా ఆగుతుంది, ఒకవేళ ఆగినాక కూడా మనం ఏ విధంగా ఛాలెంజెస్‌ని ఫేస్ చేయాలి, చాలా క్రైసిస్ ఉన్నాయి. ఆ క్రైసిస్‌ని ఏ విధంగా ఎదుర్కోవాలనేది ఇప్పుడు ప్రెజెంట్ ఒక కామన్ మ్యాన్‌కి కూడా పెద్ద సవాలని చెప్తున్నారు.